अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। तेलंगाना का तहफ़्फ़ुज़ और तरक्की BRS के ज़रिए ही मुमकिन, कारकुनान के मसाइल का हल मेरी अव्वलीन जिम्मेदारी, रुकन क़ानून साज़ कौंसल कविता का खिताब। BRS के ज़ेर-ए-एहतमाम भद्राचलम में कारकुनान और मुजाहिदीन तेलंगाना तहरीक के एक पुरजोश इजलास का इनेकाद अमल में आया। रुकन क़ानून साज़ कौंसल व सदर तेलंगाना जागृति कविता ने खिताब करते हुए BRS पार्टी की अवामी खदमात, तेलंगाना की बका और कांग्रेस हुकूमत की नाकामियों पर तफसीली रोशनी डाली। कविता ने अपने वलवला अंगेज़ खिताब में कहा कि वो हमेशा KCR और पार्टी कारकुनान के साथ खड़ी रहेंगी और कारकुनान के मसाइल को बराह रास्त KCR तक पहुंचाना उनकी अव्वलीन जिम्मेदारी है। उन्होंने कहा कि कारकुनान जब चाहें किसी भी मसले में उनसे रुजू हो सकते हैं। उन्होंने कहा कि मैं कारकुनों को तहफ़्फ़ुज़ की फराहमी अपना फ़र्ज़ समझती हूँ। कविता ने कांग्रेस हुकूमत को शदीद तनक़ीद का निशाना बनाया और कहा कि खम्मम जैसे ज़िले से 3 वुज़रा होने के बावजूद आवाम को 3 पैसे का भी फ़ायदा नहीं हुआ। कविता ने कहा कि आत्म भरोसा के नाम पर गरीबों को रकम देने के बजाय उन्हें सिर्फ धोखा दिया गया। कविता ने आवाम से अपील की कि अगर अब खामोशी अख्तियार की गई तो तेलंगाना का मुस्तकबिल ख़तरे में पड़ जाएगा। उन्होंने कहा कि मौजूदा कांग्रेस हुकूमत नाम के लिए तो तेलंगाना की है, लेकिन काम तेलंगाना के ख़िलाफ़ कर रही है। उन्होंने कहा कि 16 माह का अरसा गुजर जाने के बावजूद भी कांग्रेस ने एक भी वादा पूरा नहीं किया। कविता ने साबिक़ वज़ीर आला KCR की खिदमात को याद किया और कहा कि तेलंगाना को हर शोबे में नंबर 1 बनाने का सहरा सिर्फ KCR के सर जाता है। वो दिन रात रियासत की तरक्की के लिए कोशां रहे। మాట్లాడిండు అందరం కూడా గమనించుకున్నాం। మరి ఇవాళ కూడా అదే చేయాలి। వీడు చూడడానికి మనోళ్ళలాగా ఉంటాడు, తెలంగాణోళ్ళలాగా ఉంటాడు, కానీ పనిచేసే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు। ఆ అంశాన్ని దయచేసి గుర్తించాలి। ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు KCR గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా। నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా। మనం చాలా బలమైనటువంటి పార్టీ, ఇంకా బలంగా ఎదుగుదాం। ప్రపంచంలో మనల్ని ఎవరు ఎదిరించలేనంత బలంగా ఎదుగుదాం। కానీ అట్ ద సేమ్ టైం ప్రజల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది। తెలంగాణ యొక్క అభివృద్ధిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది। ఆ ప్రథమ బాధ్యతను మర్చిపోవద్దని కూడా ఇక్కడ ఉండేటటువంటి నాయకులకందరికీ కూడా నేను సూచన చేస్తూ ఉన్నాను। మీ అందరికీ తెలుసు ప్రపంచం అంతా ఉంటుంది। అప్పుడైతే ఆ ED CBI మొత్తం నా ఫోన్ నంబర్ టీవీలలోనే వేసేసారు। ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నంబర్ ఉంటుంది। ఫోన్ నంబర్ లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఎట్లా అన్నా నన్ను రీచ్ కావచ్చు। మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా। KCR గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకొని వెళ్తా। మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి। భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే ఎట్టి పరిస్థితులలో మళ్ళా ఇదే గులాబీ జెండా ఎగరేయాలని చెప్పి మాట మీ అందరి దగ్గర నేను తీసుకుంటా ఉన్నాను। మరి ఇక్కడికి భద్రాచలంతోని నా అనుబంధం ఇప్పటిది కాదు, అనేక సంవత్సరాలది। ఆనాడు భద్రాచలంకి బతుకమ్మ చేయడానికి వచ్చినప్పుడే నరసింహమూర్తి గారి ఇంటికి కూడా నేను వెళ్ళడం జరిగింది। ఇక్కడ బతుకమ్మ రాముల వారి సన్నిధిలో చేసినప్పుడు నాకు బాగా గుర్తుంది। జయశంకర్ గారు, KCR గారు ఇద్దరు పక్కపక్కన కూర్చొని నాకు ఫోన్ చేశారు। నీకు భద్రాచలంలో ఇంతమంది లేడీస్ ఎట్లా వచ్చినారు అసలు అని అడిగినారు। అంటే నేను చెప్పాను, లేదు ఇక్కడ చాలా చైతన్యం ఉన్నది, చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి వ్యక్తులు, నాయకులు ఉన్నారు, అందుకే ఇంత మంచిగా ఇక్కడ పండగ జరుపుకుంటా ఉన్నారని చెప్పినాము। ఆ చైతన్యం ఇప్పుడు ద్విగుణీకృతమైంది। మన రాష్ట్రం వచ్చింది, మన రాష్ట్ర పండగ, మన రాష్ట్ర పద్ధతులు, మన రాష్ట్రం, మన రాష్ట్ర అభివృద్ధి అనే ఒక సోయి అందరికి కూడా ఉంది కాబట్టి దాన్ని కాపాడుకునేటటువంటి దిశగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా। అనేక మంది అనేక రకాలుగా ఉద్యమంలో పాల్గొన్నాం। ఆ స్ఫూర్తిని మాత్రం విడిచిపెట్టొద్దని చెప్పి ఒక సోదరిగా ఏదేమైనా మీకు అండగా నేను నిలబడతానని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళీ మనవి చేసుకుంటూ, మరి కార్యక్రమాన్ని ఇంత సమన్వయంతో నిర్వహించడానికి దోహదపడ్డట్టు మన దిండిగాల రాజేంద్ర అన్నకు మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు, తమ్ముడు హుసేన్కి మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను। థ్యాంక్ యూ। జై తెలంగాణ, జై KCR, జై తెలంగాణ। आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।